రైట్ రైట్ ఓకే ఓకే రైట్ రైట్. బండి సంజయ్ గారు నిన్న 2-3 అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడినారు. ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చని ఒక ఆదేశం ఇస్తే 1 నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి చూపెడతాం. మేము ప్రొవిజన్స్ యాజ్ ఏ యూనియన్ మినిస్టర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ బండి సంజయ్ గారు, నిన్న మీరు చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా అనే మాటకు అనుగుణంగా కేంద్రం నుంచి మాకు సంబంధించిన ఒక చిన్న, మీరు ఒట్టిగా మామూలు వ్యక్తిగా మాట్లాడలేదు, నేను కూడా మామూలు వ్యక్తే కాదు, రాష్ట్ర మంత్రిగా అందులో బలహీన వర్గాల పోర్ట్ఫోలియో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చని ఒక మాట ఇస్తే 24 గంటల్లో దాన్ని మేము అమలు చేసి చూపెడతాం. మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. నెంబర్ 1. ఇవాళ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, వాళ్ళిద్దరు మంత్రులు, వీళ్ళు ముగ్గురు బలహీన వర్గాల బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే, ముస్లింలకు రిజర్వేషన్ వర్తించద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే, మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10%లా 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారో చెప్పండి ధైర్యంగా. ఇవాళ 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు రిజర్వేషన్ ఇస్తూ, when you are giving 10% EWS reservation to EWS, the part of Muslim also there. ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతున్నా మతతత్వం. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి, మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతుంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్నర్ మీరు. అరే రంజాన్కు సెలవు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జీవిస్తే, తెలంగాణలో జీవిస్తే బండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు. చెల్లని ఓట్లంతా మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు. ఏం మాట్లాడతాడు? ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఉంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు 70 ముస్లిం మైనార్టీలకు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినా నేను బయట చెప్పుకోలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ మా మార్పింగ్ కాదు, వీడియో ఏది వాడలేదు. ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో. ఇది మీకు ప్రెస్ మీ అందరి వాట్సాప్ గ్రూప్లో పెడితే చూడండి ఒక్కసారి. అరే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు. నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను 70 ముస్లిం అల్పదాయక వర్గాలకు मेरे यहाँ गुजरात में సౌండ్ పెట్టమ్మా. मुस्लिम 70 जातियां ऐसी